వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఆది నుండి బీసీలే వెన్నుదన్నుగా నిలిచారని, అందువల్ల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి పంపాలని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో కాకినాడ జిల్లా బీసీల ఆత్మీయ సమావేశం బీసీ నాయకుడు పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో జ్యోతుల నవీన్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు ప్రసంగించారు. టీడీపీకి బీసీల మద్దతు ఎప్పుడు ఉంటుందని, అదే విధానాన్ని కొనసాగించాలని వారు కోరారు. టీడీపీని ఆదరించిన నాటి నుండి బీసీలకు సముచిత స్థానం కల్పించిందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కలిసి భావి తరాలకు సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. రాజశేఖరంకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, బీసీ నాయకులు సుందరపల్లి గోపాలకృష్ణ, గదుల సాయిబాబా, ఎండి జవహరాలి, నామాల సత్యనారాయణ, కడలి సత్యమూర్తి, ఏవిడి మెంటారావు, వెల్లా పాపారావు, గణేష్, సురేష్, పొన్నగంటి సత్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. అదే సమయంలో ఈరోజు ఏ ప్రభుత్వ పరంగా ఏ కులాలకి ఏం చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్న సమయం ఇది. ఈరోజు ఆ సమయంలో ఎందుకు వచ్చింది? ఈరోజు ఆ రోజుకి మీరందరూ కూడా ఈ జిల్లాలో కదా రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఏ అభ్యర్థి ఉన్నా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా, జనసేన పార్టీ అభ్యర్థి అయినా, బీజేపీ పార్టీ అభ్యర్థి అయినా, ఎవరిని పెట్టినా సరే బీసీ సంఘాలందరూ ఏకదాటిగా వచ్చి నెగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం చంద్రబాబు దృష్టిలో ఉంది. బీసీలు పనిచేసి నెగ్గించాలన్న ఒక ఆలోచన ఆయనలో ఉంది. ఎవరు అదే ఆయన దృష్టిలో ఉంది. ఈరోజు బీజేపీ ఏది నెగ్గించినా నెగ్గారు వాళ్ళు. జనసేన 20 సీట్లు నెగ్గారు, 21 నెగ్గేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడో కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది తప్ప అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఇవన్నీ కూడా బలహీన వర్గాలు ఏకతాటిగా చేశారన్న నమ్మకం వాళ్ళు ఉంది. ఎవరు అదే సందర్భాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున ఏదైతే మనకు ఇష్యూస్ ఉన్నాయో, మన కుల సంఘాలకు సంబంధించిన కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక సమావేశం మనందరూ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ సమావేశం అయిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత రాజశేఖర్ అత్యధిక మద్దతు నెగ్గుతున్నాడండి. నేను గర్వంగా చెప్తున్నాను. గ్రాంట్లు వస్తాయి, శాంక్స్ వస్తాయి, ఎన్ని సభ నుంచి మనం ప్రజలకు మాట్లాడి ఉంటాడు. ఇవన్నీ కూడా మనకి కల్చర్ చాలా అన్ని దృష్టిలో పెట్టుకుని మన కాకినాడ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్సీని తయారు చేసి అందులో చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గరగా ఉంటాడు. ఇక్కడ సమస్యలు చెప్పగలుగుతాడు. కాబట్టి అందరూ దయచేసి మొట్టమొదటి క్లారిటీ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1 ఉంది. ఫస్టే ఉంటుంది. పేరు కింద తెలుగుదేశంలో రాసిందా? పేరు కింద తెలుగుదేశం రాసిందా? తెలుగుదేశం రాసి ఉంటుంది పేరు కింద. ఏం కన్ఫ్యూజ్ అవ్వడం ఛాన్సే లేదు. ఫస్ట్ ఉంటుంది మనది ఫోటో ఉంటుంది, తెలుగుదేశం రాసి ఉంటుంది, తెలుగులో రాసి ఉంటుంది, ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. కానీ ఇక్కడ నాకేంత లావుకే దొద్దడానికి ప్రయత్నం చేయలేదు. సంఘటన ఏంటంటే చాలు దొద్దడానికి అటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే ఎందుకంటే నేను 4 ఎలక్షన్లు చూసాను, 4 కూడా తిరిగాను. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అందులో చూస్తుంటే అంత చదువుకున్న వాళ్ళు, మేధావులు లోన్కంటే ఏ ఇబ్బంది అవుతుందో నాకు తెలియదు. కానీ 7 సీలు మన మామూలు ఎలక్షన్ 2 లక్షలు 3 లక్షలు లాస్ట్ టైం 12,000 రాజశేఖర్. ఇంకా రాజశేఖర్ బాధ అలా ఉంటుందో చూసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒకటి గీతకే పరిమితం అవ్వాలని చెప్పి అందరినీ కోరుకు. సోదరుడు చెప్పాడు, మేము ఎంతమంది ఉన్నా ఎలా ఉన్నా మీరు తప్పు చేస్తే మాత్రం మీ ఓట్లు తీర్చేస్తామని. ఖచ్చితంగా మీ సమస్యని చెప్పుకునే విధానంలోని, సమస్యను తీర్చుకునే విధానంలోని, మన మాట్లాడే విధానంలోని అందరుగా ఉంటే అందరూ కూడా కలిసి వస్తారు ఖచ్చితంగాని. రాజ్యాధికారం అన్నది మీరందరూ కూడా కలిస్తే ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, మీ అందరిలోని కూడా ఒక ఐక్యత రావాలి. ఐక్యత వచ్చిన రోజున ఆ రాజ్యాధికారం అన్నది ఎప్పుడు వస్తుంది అన్నది మీ పోరాటాలు ఒకరు నువ్వు పోరాడవచ్చు, లేకపోతే పెద్దలు పోరాడవచ్చు,
ఏ స్థాయిలో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఐక్యత ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుని మనలో ఉన్నవాడిని పైకి తీసుకొచ్చిన రోజునే, ఐక్యతగా మనం ముందుకు జరిపించిన రోజునే మనం అనుకున్నది సాధించగలం. కాబట్టి ఆ దిశగా మన ఆలోచన విధానం ఉండాలి. ఆలోచించిన రోజునే అందరూ బాగుంటాం. కాబట్టి అందులోనే మనం అందరూ కూడా బాగుండాలి అంటే పని చేసే నాయకుడిని ఖచ్చితంగా నమ్మి ఎన్నుకుని తీరాల్సిన అవసరంగా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి రాజశేఖర్ని మంచి మెజార్టీతో గెలిపించిన రోజునే మీ సమస్యలకు పరిష్కారం కూడా ఉంటాయని పదే పదే చెబుతూ క్రమంలో నా వంతుగా నేను కూడా మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి మీకు ఏవైతే హక్కులుగా వచ్చే ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చడానికి మరి నా వంతుగా కూడా నేను కృషి చేస్తానని. ఎందుకంటే నేను కాకినాడలో నివాసం ఉన్నాను, మీ మధ్యనే ఉంటున్నాను. నేను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిని మాటించి తప్పుకుంటే రెండోసారి మీ దగ్గర నేను మళ్ళీ ఏ విధంగా కూడా ముందుకు రాలేను. ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట ప్రకారం మన బీసీ సోదరులు ఎవరైనా గ్రాడ్యుయేట్స్, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపాలకి ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది. ఇక్కడ పరిశ్రమలు రావడానికి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రావట్లేదు. కానీ ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీ అందరూ ఈ కూటమి ఘన విజయం సాధించడానికి కారణం కూడా మీరు సాధించుకున్న నెగ్గించుకున్న ప్రభుత్వం. కాబట్టి మన సమస్యలు తీరుతాయని ఎంతో ఆశతో అందరూ కష్టపడి పనిచేస్తాం. ఆ సమస్యలు తీరేదానికి వారధిగా నేను కూడా ఉంటానని, ముఖ్యంగా ఏదైనా ఉపాధ్యాయ అదేవిధంగా నిరుద్యోగి కాదు, బీసీలకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా నేను వారితో కలిసి మరి ఆ హక్కుల రక్షణకు పోరాడతానని, పరిష్కరిస్తానని నేను అందరికీ మాటిస్తూ మరి ఇప్పటికే కాలాతీతమైంది. మరి ఎలక్షన్ రేపు 27వ తారీఖు ఉంది. చాలా మంది మరి ఇందులో ఇంచుమించుగా మన కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి 70,000 మంది ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. కాకినాడ రూరల్ టౌన్ కి రెండు నియోజకవర్గానికి 31,000 మంది పైచిలకు గ్రాడ్యుయేట్స్ గా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో సగం మంది గ్రాడ్యుయేట్స్ నమోదు చేసుకున్న వాళ్ళు నేను నా లెక్కల ప్రకారం 50% బీసీ సోదరులే ఉన్నారు. కాబట్టి ఈ గెలుపు మరి నాకు రేపు పొద్దున వస్తే అది నా గెలుపు కాదు, మీ గెలుపుగా మరి భావించి నన్ను అందరూ కూడా అత్యధిక మెజారిటీతో మరి సీరియల్ నంబర్ లో కూడా ఒకటే వచ్చింది నాది. పేరాబత్తుల రాజశేఖర్ పేరు మాత్రమే ఉంటుంది. పేరు దగ్గర 1 అని అంకి మాత్రమే వేయాలి. ఎవరికి కూడా రెండో ప్రాధాన్యత ఇవ్వద్దని గ్రహించి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అత్యధిక మెజారిటీతో విజ్ఞులైన పట్టభద్రులందరూ ఓట్లు వేయించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని